ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. చాలా రోజుల నిరీక్షణ తర్వాత భాగ్యనగరాన్ని చిరుజల్లులు పలకరించాయి. ఈరోజు ఉదయం భానుడు తన ప్రతాపాన్ని చూపించగా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మేఘావృతమైంది. ఈదురుగాలతో కూడిన వర్షం నగరాన్ని ఒక్కసారిగా ముంచెత్తింది. కేవలం 20 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా చల్లబడింది. చాలా కాలం తర్వాత కురిసిన ఈ చిరుజల్లులు నగరవాసులకు ఉపశమనాన్నిచ్చాయి. అబిడ్స్, బషీర్బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అలాగే మీర్పేట్, బడంగ్పేట్ ప్రాంతాల్లో కూడా వరుణుడు పలకరించాడు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు ఈదురుగాలులు బలంగా వీచాయి. స్క్రీన్ మీద దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. వికారాబాద్ ప్రాంతంలో మొదలైన పెనుగాలులు ఇప్పుడు హైదరాబాద్ వైపు వేగంగా దూసుకొస్తున్నాయి. దీనివల్ల సాయంత్రం 7 గంటల తర్వాత గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, లింగంపల్లి ప్రాంతాల్లో భారీ ఈదురుగాలులతో వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సికింద్రాబాద్ పరిసరాల్లో ఇప్పటికే వాతావరణం చల్లబడింది. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షం వల్ల ఆరంఘర్ చౌరస్తాలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కేవలం 20 నిమిషాల వర్షానికే రోడ్లు పూర్తిగా జలమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వరుణుడు బీభత్సం సృష్టించాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. అక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన రాళ్ల వర్షం పడింది. గాలుల ధాటికి రేకుల ఇళ్లైతే పాక్షికంగా ధ్వంసమైన పరిస్థితి. ఫ్లెక్సీలు గాల్లో కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి. అయితే చాలా రోజుల తర్వాత వర్షం పడటంతో కొంతమందికి ఇది ఎందుకంటే అకాల వర్షం అయినప్పటికీ కొంత ఉపశమనం కలిగింది. ఎందుకంటే ఉదయం అంతా ఎండగా ఉండి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి వర్షం పడటంతో ఉపశమనం కలిగినటువంటి పరిస్థితి. మరికొన్ని చోట్ల ఈ విధంగా ట్రాఫిక్లో ఇబ్బందులు కూడా ఏర్పడ్డాయి.